ఏమిటి బాబు నువ్వు చెప్పేది? మళ్ళీ తెలిసి తెలిసి పులి నోట్లో తలదూర్చావా? అవును నాన్నగారు, ఇదంతా కావాలనే చేస్తున్నాను. కాలం కాటేసిన మీ జీవితానికి సంజీవిని తేవాలని వెళ్ళాను. వృధా అయిపోయిన మీ జీవితాన్ని మళ్ళీ తెచ్చివ్వలేకపోయినా అమ్మ ముఖంలో ఇంత చిరునవ్వు కోసం, చెల్లెలి సౌభాగ్యం కోసం నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నా విజయానికి మొదటి మెట్టుగా ఇన్నాళ్ళు పిచ్చిదానిగా నటిస్తున్న రాజ్యలక్ష్మి గారిని ఇంటికి తీసుకొచ్చాను. ఆవిడ సానుభూతిని సంపాదించి కోడలి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చెల్లాయిని అక్కడే చేర్చాను. నా ప్రయత్నం ఫలించాలని ఆశీర్వదించండి నాన్నగారు. నిరాశతో బ్రతుకుతున్న నాకు కొత్త ఊపిరి పోస్తానంటే వద్దంటానా నాయన? కలతలతో నిండిన ఈ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మారుస్తానంటే నాకు మాత్రం ఆనందం కాదా? వెళ్ళిరా నాయన, వెళ్ళిరా. వస్తాను నాన్నగారు, మళ్ళీ వస్తాను. గొప్పగుంది గోల యాల యాల యాల, గొప్పగుంది గోల. ఈ గంగ గొంతులో చల్లంగా జారితే శివమెత్తిపోతుంది అమ్మడు.